అందం అభినయం మేళవించిన అద్భుత నటి బి సరోజాదేవి ఇక లేరు. అభినయ సరస్వతిగా పేరు తెచ్చుకున్న సరోజాదేవికి 87 ఏళ్లు. వృద్ధాప్య భారంతో ఆమె బెంగళూరులోని సొంత ఇంట్లో కన్నుమూశారు. దాదాపు 7 దశాబ్దాలుగా సినిమా ఇండస్ట్రీలో ఆమె నటిస్తున్నారు. కన్నడ ఇండస్ట్రీలో తెరగేటం చేసిన బి సరోజాదేవి అనతి కాలంలో తమిళ, తెలుగు, హిందీ సినిమాలతో పాపులర్ అయ్యారు. రాజ్ కుమార్, ఎంజీఆర్, శివాజీ గణేశన్, ఎన్టీఆర్, ఏఎన్ఆర్, దిలీప్ కుమార్తో పాటు అగ్ర హీరోలందరితోనూ ఆడిపాడారు. చిన్నతనంలో డాన్స్ నేర్చుకున్న బి సరోజాదేవి అప్పట్లో ఎక్కువగా నాట్య ప్రదర్శనలు ఇచ్చేవారు. ఆమె ముఖ కవళికలు, హావభావాలు బాగున్నాయని ఆమెని మహాకవి కాళిదాసులో తీసుకున్నారు హొన్నప్ప భాగవతర్. అలా చందన్ సీమలోకి ఎంట్రీ ఇచ్చి తొలి సినిమాతోనే సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్నారు. తమిళంలో ఎంజీఆర్తో చేసిన నాడోడి మన్నన్ అద్భుతమైన హిట్ అందుకుంది. తెలుగులో పాండురంగ మహత్యంతో ఎంట్రీ ఇచ్చారు భూ కైలాస్, పెళ్లి సందడి, పెళ్లి కానుక, ఇంటికి దీపం ఇల్లాలే, జగదేక వీరుని కథ, శ్రీ సీతారామ కళ్యాణం, మంచి చెడు, శ్రీకృష్ణార్జున యుద్ధం, దాగుడు మూతలు, ఆత్మబలం, అమరశిల్పి, జక్కన్న, ప్రమీలార్జునీయం, శాకుంతలం, భాగ్యచక్రం, ఉమాచండి గౌరీ శంకరుల కథ, విజయం మనదే, పండంటి కాపురం, మనుషుల్లో దేవుడు, శ్రీరామాంజనేయ యుద్ధం, సీతారామ వనవాసం, నిరీక్షణ, ఉగ్రనాగు, యమధర్మరాజు, అల్లుడు దిద్దిన కాపురం, సామ్రాట్, అశోక్ లాంటి పాపులర్ తెలుగు సినిమాల్లో నటించారు. ఇక ధైర్యానికి ప్రతీకగా బి సరోజాదేవి గురించి చెప్పుకున్నారు. మొదటి నుంచి పక్కా ప్రొఫెషనలిజంతో వ్యవహరించేవారు సరోజాదేవి. స్పాంటనియస్ ఉన్న నటిగా ఆమెకి చాలా మంచి పేరుంది. సీన్కి తగ్గట్టు తనని తాను మలుచుకుని ఫ్రెండ్లీ ఆర్టిస్ట్గా పేరు తెచ్చుకున్నారు.